రాబోయే సినిమాల్లో బోయపాటి బాలయ్య కాంబినేషన్ వచ్చిందంటే మన భూమిని ఈ పిడికలతో పసక్కని బిసికేసి ఇట్ట తిప్పి గిర్ర దూరం చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ అఖండ 2. అంతకన్నా ఇంగ్లీష్ మనకి రాదు కాబట్టి తెలుగులోనే మాట్లాడుకుందాం. సోది లేకుండా ఒక్క ముక్కలో రివ్యూ చెప్పడం నా వల్ల కాదు కాబట్టి కొంచెం సోది మాట్లాడుకుంటూనే అందులో రివ్యూ కూడా పూర్తి చేసేసుకుందాం. నాకు తెలిసి మీరు నన్ను చూడకోకుండా వెనకాల ఈ ఫ్యాన్ ఎందుకు ఉంది, ఈ ఫ్యాన్ కిందకి చెస్ బోర్డు కట్టుంది, అదే అలా చెప్తున్నారు కదా. చెప్తా, దాన్ని కూడా చెప్తా. దాని వెనక ఒక సీక్రెట్ ఉంది, అది లాస్ట్ లో చెప్దాం. ముందు మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా అఖండ 2 రివ్యూ విషయానికి వస్తే బాగుంది. బాగుంది అంటే బాగుంది, ఏం బాగుంది అంటే అదే తెలియట్లా. సినిమా అయితే బాగుంది. సినిమా మొత్తం బాలయ్య బాబు. రాబోయే రోజుల్లో బాలయ్య బాబు సినిమా అంటే మన భూమిని పిడిగుల్లో పిసికేసి దూరం గీసేసేటట్టుండవు, అట్టున్నాయి ఫైట్లు. ఏం లేదు, ఎవరైనా బుల్లెట్లు పెట్టి కాల్సినా గానీ త్రిశూలం పెట్టేటట్టు బుల్లెట్లను కొట్టేస్తుండవు. ఇవన్నీ ఓన్లీ బాలయ్య బాబు థింగ్స్ అనమాట. బాలయ్య బాబు చేస్తేనే మనం యాక్సెప్ట్ చేస్తాం. ఇంకెవరు చేసినా గానీ మనం లాజిక్లు ఎత్తికేస్తాంగా. బాలయ్య బాబు అంటే మ్యాజిక్ కావాలి. తొడ కొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోవాలి, సిడికెత్తే మొత్తం పిడుగులు పడాలి మీద, అట్టుంది సినిమా. త్రిశూలం వాడు చేస్తూ ఉంటే జాలేక వేరే దేశం ఆర్మీని కూడా పుడిచి చంపేస్తున్నాం, ఆర్మీ వాళ్ళందరినీ. ఆ సినిమా చూడడానికి నేను పొద్దున్నే గుడ్లు గడ్డగట్టే సల్లు పొళ్ళు తోముకున్న వెంటనే బయలుదేరి వెళ్ళిపోయా. ఫస్ట్ హాఫ్ లోనేమో అంటే ఇద్దరు హీరోలు కదా, అఖండ 1 లోనే ఉన్నట్టుగా. మామూలుగా అఖండ, ఇంకొకరేమో బాలమురళీకృష్ణ ఒక ఫైట్ ఉంటుంది స్టార్టింగ్ లో. ఇక అంతే, బాలమురళీకృష్ణ సైడ్ పడేశారు. అవసరంలో మా క్యారెక్టర్, ఇక నువ్వు వెళ్ళి పక్క కూర్చోమ్మా అన్నట్టు పక్కన పడేశారు. అఖండ ఉన్నాడు కదా అఘోరా, ఇక ఆయనదే అనమాట. ఇక ఎట్టు చూసినా కానీ మొత్తం రఫ్ అడి ఇచ్చేస్తుండవు. ఈయన పెద్ద పెద్ద బిల్డింగ్లు కనపడ్డా కానీ తనకి పడేసేటట్టుండవు, అంత బలం మరి ఆయనది. ముందే చెప్తున్నా, ఇవన్నీ జస్ట్ బాలయ్య బాబు థింగ్స్. బాలయ్య బాబు చేస్తేనే మనం యాక్సెప్ట్ చేస్తాం. ఇంకా తమన్ గారి మ్యూజిక్ విషయానికి వస్తే అబ్బో, మొత్తం థియేటర్ పడేటట్టు ఉంది ఆ సౌండ్ కి. అంత మ్యూజిక్ కొట్టిండి, ఎరగది చేసింది తమన్ గారు కూడా. మధ్య మధ్యలో హనుమంతుని రెఫరెన్స్ తీసుకొచ్చారు, శివుని రెఫరెన్స్ తీసుకొచ్చారు. అవన్నీ కూడా చాలా బాగున్నాయి. కొన్నిసార్లు ఎమోషనల్ గా కూడా మనం కనెక్ట్ అవుతా ఉంటాం. ఇంకా సినిమాకి రివ్యూ ఇచ్చేసాం కాబట్టి రేటింగ్ కూడా ఇవ్వాలి కాబట్టి ఒక 10 కి తీసుకుంటే మనం ఒక 7 కూడా ఇవ్వలేము. 6.7 to 7 మధ్యలో, ఓకేనా? అంటే చాలా ఓన్లీ ఫైట్ల మీదే వెళ్ళిపోయినట్టుంది సినిమా. ఏదో కొంత స్టోరీ స్టార్టింగ్ లోనే సినిమా స్టోరీ మొత్తం స్టార్టింగ్ 1/2 గంటలో అయిపోద్ది. ఇంకా దాన్నే చూసుకుంటా ఇక బ్యాటింగ్ అనమాట మొత్తం. ఇక ఒకటే పని చెప్పాగా, రాబోయే సినిమాల్లో బోయపాటి బాలయ్య కాంబినేషన్ వచ్చిందంటే బాలకృష్ణ గారు మన భూమిని ఈ పిడికలతో పసక్కని బిసికేసి ఇట్ట తిప్పి గిర్ర దూరం చేసేస్తారు. అయినా కానీ మనం యాక్సెప్ట్ చేసేస్తాం. అది ఉంది. ఇక ఆయాసం వచ్చేస్తుంది. ఇక చాలు, ఇంతకన్నా మనం ఎక్కువ రివ్యూ కూడా చెప్పడం కూడా వేస్ట్. ఎక్కడి వరకు ఎవరన్నా చూసాడంటావా? చూస్తే ఖచ్చితంగా లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. ఇన్స్టాలో చూసుంటే నువ్వు ఖచ్చితంగా ఫాలో కూడా కొట్టాలి. లేదనుకో నీ గుడ్లు అంటే కంటి గుడ్లు అనమాట, ఓకేనా? ఖచ్చితంగా ఫాలో కొట్టాలి, సబ్స్క్రైబ్ చేయాలి, అన్ని చేయండి. ఇంకా ఈ టేబుల్ ఫ్యాన్ గురించి ఎవరన్నా వెయిట్ చేసి ఉంటే ఇదేంటనుకున్నా చూపిస్తా ఉండండి. అదనమాట. అంటే వీళ్ళు మా బావ వాళ్ళేమో ఈ కింద పడుకుంటారు, మా బావ అన్నయ్య. నేను ఒక్కడిని పైన మంచం మీద పడుకుంటా. ఇప్పుడు ఆ ఫ్యాన్ నిలబెట్టుందనుకో, ఆ గాలి డైరెక్ట్ గా మంచం మీద నాకు వస్తుందని మా బావ తెలివిగా ఒక తాడేసి దాన్ని పైకి కట్టి దాన్ని ఎదరకు కొంచెం ఉంచాడు అనమాట. ఇలాగా గాలి కింద తగులుద్ది కదా, అయినా గాలి ఇంకా తగలట్లేదని ఈ పైన ఈ చెస్బోర్డు కట్టాడు. ఇప్పుడేంటి, ఈ గాలికి ఈ చెస్బోర్డు తగిలి ఈ గాలి కిందకు వస్తుంది అనమాట. గాలి కింద పడుకున్న వాళ్ళ తగిలి. తెలివితేటలో ఎడబోతే తెలివితేటలో, ఏలూరు తెలివితేటలో. ఏలూరు వాళ్ళు అందరూ అంతే కదా, కొంచెం స్మార్ట్ పీపుల్. ఏలూరు వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అయ్యా. ఇన్స్టాల్ ఉంటే ఫాలో కూడా చేయండి. బాలయ్య అంటే బాలయ్య, ఏదైనా కానీ. జై బాలయ్య. నాతో పాటు మీరు కూడా రండి, జై బాలయ్య. ఉంటారా మరి?